ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్‌హుడ్‌లో పిల్లలు మనం పెంచే ప్రాసెస్ ఏదైతే ఉందో, హ్మ్. దాని మీద లైఫ్ ఎఫెక్ట్ చాలా ఉంటదని చెప్పేది చాలామంది ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యారు. ట్రూ. అండ్ ఏదైతే ఫన్ గూడా ఎంజాయ్ చేశారు. మీరన్నట్టు కొన్ని కామెంట్స్ గూడా వచ్చాయి. అంటే ఆ పాయింట్ మీద ఎందుకో కామెడీ చేశారని. హ్మ్. హ్మ్. బట్ మెజారిటీ ఫ్యామిలీస్ అయితే కనెక్ట్ అయ్యారు. హ్మ్. ఓకే. అహా! లేదు. అంటే మీకెప్పుడు ఆ ఫియర్ లేదా? ఎందుకంటే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అంటే నేను మాట్లాడుకుంటున్నారు దాని చూసాను గురించి ఎక్కువ. అలాంటి క్యారెక్టర్‌ని. హ్మ్. అలాంటి క్యారెక్టర్‌ని చూసాను కాబట్టి నాకు పెద్ద ఫియర్ లేదు. ఓకే. ఐ కెన్ ఆన్సర్ అంటే ఓహో! నేను చూసాను కాబట్టి మేమే పంచులేసుకున్నాం. బట్ ఆ పెయిన్ తెలిసినప్పుడు మేమే రియలైజ్ అయ్యాం. అందుకే స్క్రిప్ట్ రాసాను నేను. హ్మ్. ఫస్ట్ ఉన్నప్పుడు ఇదేంట్రా బాబు పిచ్చిది ఇలా బిహేవ్ చేస్తున్నారు. బట్ పిచ్చి పదం అనేది చాలా పెద్ద వర్డ్ కొత్తది. యాక్చువల్లీ. హ్మ్. అందుకే మురళీధర్ గౌడతో కేసులు పెట్టించడం గాని, ఈ అండర్ కరెంట్‌లో అవన్నీ చెప్పుకుంటూ వచ్చా. అంటే బట్ లైటర్ వేలో చెప్పాం. హ్మ్. హ్మ్. స్ట్రెస్ చేస్తే మళ్ళీ బోర్ ఫీలింగ్ వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. బట్ ఆ యాహ్! టెన్షన్ అది లేకుండా. నచ్చింది. ఎందుకంటే ప్రీచీగా లేకుండా ఎక్కడ గూడా హ్మ్. హ్మ్. మళ్ళీ దీని గురించి కూర్చోబెట్టి క్లాస్ పీకి అవును. హీరోయిన్ ఇది అని జెప్పేసి అంటే మళ్ళీ అది బోరింగ్ అయిపోయేది. అవును. అవును. అది ప్రీచీగా లేకుండా అయితే అది కేర్ బానే తీసుకున్నారు. సో, సినిమాలో అంటే పాజిటివ్ ఎలిమెంట్స్‌తో పాటు నెగెటివ్ ఎలిమెంట్స్ అంటే నాకు స్పెసిఫిక్‌గా కొన్ని 2 థింగ్స్ నచ్చలేదు. ఒకటి మెయిన్ 'నరేష్' గారిది ఏదైతే ఉందో కామెడీ ఆహ్, లెంత్ కంటెంట్ ఎంజాయ్ చేశా. కాకపోతే ఏవైతే ఒక 2, 3 డైలాగ్స్ వస్తాయో అది మాత్రం నేను కొంచెం ఎఫెక్ట్ అయినానే చెప్పాలి. సో, ఎందుకని ఆ చాయిస్ ఆఫ్